అనంతపురం ఈడే సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులైనటువంటి బీసీ రమేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా నలుమూలల ఉమ్మడి జిల్లాల నుంచి అన్ని కులస్తులైనటువంటి సంఘాలైనటువంటి ప్రతి ఒక్కరూ ఆయన జన్మదిన వేడుకలను ఇక్కడ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి బీసీ రమేష్ గౌడ్ అన్న గారికి అన్ని విధాలుగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు బాగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి రమేష్ అన్న గౌడ్ గారు మున్ముందు ఇంకా మంచి పదవులు అనువదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన రాయలసీమలో దాదాపు 7 లక్షలకు పైగా ఉన్నటువంటి ఈడిగల కులస్తులకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాధాన్యత అయితే ఇవ్వడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఈడిగ కులస్తుల పైన కొంచెం అవగాహన కల్పించుకొని రాయలసీమలో 7 లక్షలకు పైగా ఉన్నటువంటి ఈడిగలను ముందుకు తీసుకెళ్లి పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్ర పార్టీలు ముందుకు తీసుకెళ్లి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రమేష్ అన్న గారు అన్ని విధాలుగా బీసీ సంఘాలకైతేమి, ఎస్సీ సంఘాలకైతేమి, ఎస్టీ సంఘాలకైతేమి దాదాపు 15 సంవత్సరాలుగా ఈ సంఘాలలో బాగా చురుకుగా పాల్గొన్నటువంటి రమేష్ అన్న గారు కూడా రాను రాను పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు భాస్కర్ బాబు, అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బీసీ రమేష్ గౌడ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వివిధ కుల సంఘాల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాము, బీసీ రమేష్ గౌడ్ అన్నంటే ఒక నాయకత్వంలో చాలా మంది కూడా ఈ పొద్దు ఇంత జనాలు కలవడం అన్నది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. అనంతపురం జిల్లాలో బీసీ సంఘాలంటే ఈ విధంగా ఉండాలి, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకొని పోయి అందరంగానే కష్ట సుఖాల్లో పని చేయాలన్న ఉద్దేశంతో ఈయన ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నాడు. అందుకు ఆయన జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే ఇదిగా మరొక మారి ఒకటే నేను తెలియజేస్తున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పొద్దు ఏదైతే బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మా బీసీ రమేష్ గౌడ్ అన్నకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ సీట్ గాని ఇచ్చి బీసీలకు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. అనంతపురం జిల్లాలో ఇంటి మునుపెరిగినట్టు ఎరగనటువంటి లీడర్ ఎవరున్నారు అంటే బీసీ లీడర్ టైగర్ రమేష్ గౌడ్ గారు. ఒక్కటి గత 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కష్టపడుతూ బీసీల అభ్యున్నతపై కృషి చేస్తూ 20 సంవత్సరాలు అలుపురిగని పోరాటాలు చేస్తున్నటువంటి బీసీ రమేష్ గౌడ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి రమేష్ గౌడ్ కి ఎంపీనో ఎమ్మెల్యేనో సీటో ఇచ్చి బీసీలకు అభ్యున్నతకు కృషి చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాము. జై నాగేశ్వరరావు, నేను ఈడిగా భవన్ అధ్యక్షుడిని. ఈ రోజు రమేష్ గౌడ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారు లేకున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క బీసీ సంఘానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఈ రోజు వారిని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి పార్టీ మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చేసి వాళ్ళని ఒక ఏర్పాటు చేస్తే మా యొక్క బీసీల్లోనే ప్రతి ఒక్క సంఘాల్లోనే ముందుకుండేసి మేము వాళ్ళని గెలిపించేసి జగన్ గారికి ఇవ్వగలమని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా బీసీ రమేష్ గౌడ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీ రమేష్ గౌడ్ అన్న గారు మా అందరికీ ఎంతో ఆదర్శం. ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈరోజు అనంతపురం పట్టణంలో అంగరంగ వైభవంగా అన్నగారు బాగుండాలని గుళ్ళల్లో ప్రత్యేక పూజలు, అన్నగారి యూత్ బ్లడ్ క్యాంపులు, సోషల్
సంబంధించిన బట్టి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్నగారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏడాది జూలై 1న అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఒక దినం ఏదైనా ఉంది అని అంటే అది మా బీసీల ముద్దు బిడ్డ, మా బీసీల ఆత్మ గౌరవం. మరి బీసీ సంఘాలు అంటూనే వెంటనే జిల్లాలో గుర్తుకొచ్చేటువంటి పేరు ఏదైనా ఉందనంటే అది బీసీ రమేష్ గౌడ్ అన్నటువంటిదే అని చెప్పి కూడా సగౌరవంగా తెలియజేస్తా ఉన్నా. అలాంటివంటిది జిల్లాకే సుపరిచితుడైనటువంటి మా బీసీ రమేష్ గౌడ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులకు, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే విధంగా జిల్లాకే పరిమితమైనటువంటి వ్యక్తి కాకుండా మరి పార్టీ జెండా పట్టుకొని దాదాపుగా సుదీర్ఘంగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే కూడా అటువంటి నాయకుడు మరి సుదీర్ఘమైనటువంటి ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ బీసీలపై జరుపుతున్నటువంటి దాడులను మరి ఖండిస్తూ రాష్ట్రంలో ఒక బీసీల గలం అన్నటువంటి అనంతపూర్ నడి ఒడ్డున లలిత కళా పరిషత్ నందు మరి భారీ బహిరంగ సభను పెట్టి భారీగా విజయవంతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఒక వైపున బీసీ రమేష్ గౌడ్ అనంటే వైపు చూసినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో మరి రానున్నటువంటి 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదే అసెంబ్లీలో ఖచ్చితంగా మా అన్న రమేష్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఆ రోజు కూడా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన అడుగులో అడుగేస్తాం. అట్లనే పోరాటంలో మేమందరూ కూడా వెన్నంటే ఉంటాం. ప్రాణం ఉన్నంత వరకు కూడా అన్నతోనే నా ప్రయాణం, మేమందరం కూడా మమేకమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల తరఫున, అదేవిధంగా ఏదైతే బీసీ రమేష్ గౌడ్ అన్న గారు ఒక బీసీ అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను అందరినీ కలుపుకొని అందరి కోసం అందరికి అండగా నిలబడుతూ ఏది సమస్య ఉన్నప్పటికైనా సరే ఆ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఎల్లవేళలా మాకు అండగా నిలుస్తున్నటువంటి బీసీ రమేష్ గౌడ్ అన్న గారికి ప్రత్యేకంగా మా యొక్క ఎస్సీ జనసంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, అన్ని వర్గాల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి రమేష్ గౌడ్ అన్న గారు ఏదేమైనా సరే వచ్చే రోజుల్లో మంచి ఒక గొప్ప ముందుగా ఒక శిఖరాల్ని అధిరోహించాలని చెప్పేసి మేము కూడా ఆకాంక్షిస్తూ ఏమైనా సరే మరొక్కసారి ఎస్సీ జనసంఘం ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.